పరిశుద్ధాత్మ నూతన స్వభావములను గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారా మనల్ని రక్షించెను అనే మాటను ఈరోజు మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ మనలో రావటం ద్వారానట నూతన స్వభావాలు దేవుడు కలగజేస్తాడట. ఎలాగూ కలగజేస్తాడు అని చెప్పేసి అంటే, మనము అన్య భాషల గుర్తు ద్వారా, అన్య భాషల ద్వారా పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటామో మనలో దేవుడు నూతన స్వభావాలను కలిగచేస్తాడు. ఎందుకు అనంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది కదా. అందుకే దేవుడు మనకు నూతన స్వభావాలు అనగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే ఈ నూతన స్వభావాలు అనగా ప్రేమ, తగ్గింపు, విధేయత, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము అనే ఈ నూతన స్వభావాలను దేవుడు మనలో స్థాపిస్తాడు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే, పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతున్నారు కానీ ఆ పాత స్వభావాలు అంటే ఆ పాత స్వభావాలను వదిలిపెట్టుకోలేకపోతున్నారు. ఏంటి ఆ పాత స్వభావాలు అని అంటే, అసూయ, కోపము, ద్వేషము, అబద్ధపు మాటలు, బూతులు, అసహ్యపు మాటలు, కపట మాటలు, కొండపు మాటలు, వీరిలో ఇలాగే ఇవి కొనసాగుతున్నాయి. చాలా మంది అంటారు, మేము ఆత్మచేత నింపబడ్డాము, పరిశుద్ధ ఆత్మచేత నడిపింపబడుతున్నాము అని చెప్పి అంటారే గాని వారిలో ఈ దేవుడు వారిలో నూతన స్వభావాలను స్థాపించకపోవటానికి కారణం ఏంటంటే, వీళ్ళకు నటించే మనస్తత్వం ఉంది గనుక, ఆ నటనా జీవితం ఇంకా పోవట్లేదు గనుక వాక్యమై ఉన్న దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, మీరు ఇకనైనా మీ పద్ధతులను మార్చుకుని, ఓకేనా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో సజీవ యాగముగా మీ ప్రాణాత్మ శరీరాలను దేవునికి సమర్పించుకొనండి. ఎంతమంది అయితే సజీవ యాగముగా ప్రాణాత్మ శరీరాలను సమర్పించుకుంటారో వాక్యము సెలవిస్తుంది ఏమనంటే, మనలో ఉన్న పాత స్వభావాలను దేవుడు తొలగించి మనకు నూతన స్వభావాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ నూతన స్వభావాలు మనకు అనుగ్రహించటం ద్వారా మనం సర్వసత్యములోకి నడిపించబడతాం. ఆ సర్వసత్యములోకి నడిపించబడటం ద్వారా ప్రభు యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని మనము ఈ భూమి మీద నెరవేర్చగలిగిన వారమై ఉంటాం. అందుకే మన జీవితంలో ఆ పాత జీవితాన్ని మనం తొలగించుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ పాత స్వభావాలను వదులుకొని దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రతి ఒక్కరిలో దేవుడు నూతన స్వభావాలు దేవుడు అనుగ్రహిస్తాడు గనుక ఆ నూతన స్వభావాలను ప్రతి ఒక్కరూ వారిలో స్థిరపడి అవి స్థాపించబడాలి అని అంటే ప్రభు పాదాల వైపు మనము తిరిగి ప్రభు యొక్క పాదాలు పట్టుకుని జీవితాంతము మనం బ్రతుకుతుముగాక. ఆమేన్.